హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు, అలాగే పెన్షన్దారులందరికీ, మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊహించిన శుభవార్త అయితే చెప్పనున్నారండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలో నేను మీకు కంప్లీట్గా అయితే పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెన్షన్లకు సంబంధించి కూడా శుభవార్త అయితే వచ్చింది. సో ఈ విషయాలన్నీ కూడా వీడియోలో అయితే నేను మీకు విత్ నోటిఫికేషన్తో సహా, అంటే మీకు ప్రూఫ్తో సహా క్లారిటీగా జెన్యూన్గా అయితే మీకు నేను తెలియజేస్తాను. వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా జెన్యూన్గా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు ఎన్నికల మేనిఫెస్టో అయితే ప్రకటించబోతున్నారండి. ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా మనకు కొన్ని అంశాలను అయితే పరిగణలోకి తీసుకొని ఉన్నారు. పెన్షన్లు, రైతులకు, అలాగే మహిళలకు ఊహించని శుభవార్తలు అయితే ప్రకటించబోతున్నారన్నమాట. దీనికి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ యొక్క నోటిఫికేషన్ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఇక్కడ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా ఎన్నికల మేనిఫెస్టో అయితే ప్రకటించబోతున్నారండి. అందులో మనకు వృద్ధులు, వితంతువుల పెన్షన్లను 4,000 రూపాయలకైతే పెంచబోతున్నారన్నమాట. అంటే గతంలో మనకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయల వరకు పెన్షన్లు అయితే పెంచుతామని లాస్ట్ ఎన్నికలు 2019లో జరిగినప్పుడు ఈ యొక్క ఎన్నికలలో మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు 3,000 రూపాయల వరకు పెన్షన్లు పెంచుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో రీసెంట్లీ మనకు 3,000 రూపాయల వరకు పెన్షన్ అయితే ఇస్తున్నారన్నమాట. ఈ యొక్క 3,000 రూపాయలను కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో 4,000 రూపాయల వరకు అయితే పెంచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుందండి. సో మనకు మొత్తం మీద 4,000 రూపాయల పెన్షన్ అనేది విడతల వారీగా చేసుకుంటూ వస్తారన్నమాట. ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్లకు, అలాగే వృద్ధులకు ఈ యొక్క పెన్షన్లు 4,000 రూపాయలు అయితే పెంచుతారండి. అలాగే మనకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6,000 రూపాయల పెన్షన్లు అయితే ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వితంతువులు, వృద్ధులకు మాత్రం 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు. అలాగే 6,000 రూపాయల పెన్షన్ని హ్యాండిక్యాప్స్, అంటే ఎవరైతే రోగగ్రస్తులు, అలాగే ఈ యొక్క వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల నుంచి డైరెక్ట్గా 6,000 రూపాయలకైతే పెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మనకు రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా ఈ పెన్షన్లు అయితే మనకు పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క పెన్షన్తో పాటుగా రైతులకు సంబంధించి చూసుకుంటే, రైతులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉందండి. అయితే ఇందులో కౌలు రైతులకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే బెనిఫిట్ అయితే ఇస్తుందన్నమాట. ఇక రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రస్తుతం ఇచ్చినటువంటి ఈ యొక్క లాస్ట్ మనకు ఎన్నికలు జరిగినప్పుడు మనకు మేనిఫెస్టోలో రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సో చాలామంది రైతు కూలీలు ఉన్నారండి, కౌలు రైతులు ఉన్నారు, అలాగే రైతులు ఉన్నారు. మన రాష్ట్రంలో భూమి లేకుండా ఉన్నటువంటి కౌలు రైతులు, అలాగే భూమి లేకుండా సొంత భూమి లేనటువంటి వారు రైతు కూలీలు అయితే ఉన్నారండి. వీళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కోసం కూడా ఎంతో కొంత బెనిఫిట్ అనేది చేకూర్చే విధంగా మరో పథకాన్ని అయితే తీసుకురాబోతున్నట్లయితే సమాచారం అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు రైతులకు ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త ఏంటంటే రైతు రుణమాఫీ అండి. ఈ యొక్క రైతు రుణమాఫీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1,00,000 రూపాయల వరకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ యొక్క 1,00,000 రూపాయల మనకు రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయడం కోసం ఇప్పటికే అధికారులైతే పూర్తి కసరత్తులు అయితే ప్రారంభించారు. ఏ బ్యాంకుల్లో ఎంతమంది రైతులు రుణాలు తీసుకుని ఉన్నారు, ఏ జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా అయితే క్షుణ్ణంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనాలు అయితే తీసుకుందనమాట. అలాగే మనకు ఈ యొక్క రైతు రుణమాఫీతో పాటుగా ఎంతమందికి ఈ యొక్క రుణాలన్నింటినీ మాఫీ చేయాలనే దానిపైన చూసుకుంటే 1,00,000 రూపాయల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత భూమి కలిగినటువంటి రైతులకు ఈ పథకాన్ని వర్తింపచేసే యోచనలో ఉన్నట్లుగా కొంత అప్డేట్ అయితే వస్తుందండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతులందరికీ కూడా 1,00,000 రూపాయల వరకు రుణాలను కనుక మాఫీ చేస్తే ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరిని అర్హులుగా తీసుకునే అవకాశం అయితే ఉందండి. ఒక కుటుంబంలో మీరు ఒక రేషన్ కార్డులో 2 రైతులుండి 2 రైతులకు పొలం ఉంటే ఇద్దరికి రుణమాఫీ వర్తించే అవకాశం అయితే ఉండదు, కానీ మనకు ఖచ్చితంగా ఒక రైతుకు మాత్రమే ఈ యొక్క రుణమాఫీ వర్తించే అవకాశం అయితే ఉంటుంది. అంటే కుటుంబంలో ఒకరికి ఈ యొక్క బెనిఫిట్ అనేది ఇస్తారన్నమాట.
ఇక రుణమాఫీ సంగతి అయిపోయిన తర్వాత మహిళలకైతే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి. మహిళలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పథకాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉంది. అలాగే మనకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరి కోసం 45 నుంచి 60 ఏళ్ళు కలిగినటువంటి వయసు కలిగిన వారి కోసం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేస్తూ ఉంది. ఈ యొక్క పథకానికి సంబంధించిన 4వ విడత డబ్బులను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు చిత్తూరు జిల్లా కుప్పంలో బహిరంగ సభ అనేది నిర్వహించి ఫిబ్రవరి 21వ తేదీన అయితే ఖాతాలోకి వేయబోతున్నారు. అలాగే ఈబీసీ నేసం అగ్రవర్ణ పేద కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫిబ్రవరి 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 15,000 రూపాయలనైతే నేరుగా వేస్తారండి. ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు 3 విడతల డబ్బులు వేసేశారండి. ఇక 4వ విడత డబ్బుల కోసం కసరత్తులు అయితే చేస్తున్నారు. మనకు బడ్జెట్ కూడా కేటాయించారు. ఈసారి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 26 లక్షల మంది మహిళలకు పైగా ఖాతాలలోకి 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి దాదాపుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది ఖాతాలలోకి ఈ డబ్బులను అయితే వేయబోతున్నారన్నమాట. అలాగే మనకు ఈ యొక్క మహిళలకు ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో ఒక పెద్ద పండగ లాంటి వార్త ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం అండి. సో ఆల్రెడీ ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి తాజాగా మనకు కర్ణాటకలో ఎలక్షన్స్లో కావచ్చు, అలాగే తెలంగాణలో ఎలక్షన్స్లో కావచ్చు, రెండిట్లో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం అయితే సాధించింది. కాబట్టి మనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకురాబోతున్నట్లయితే సమాచారం ఉందండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏ వయసు కలిగిన వారైనా సరే కేవలం మీరు మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మన ప్రభుత్వ బస్సుల్లో ఎక్స్ప్రెస్లు కావచ్చు, ఆర్డినరీ బస్సులు కావచ్చు, ఏ బస్సులైనా సరే ఇక్కడ నుంచి ఉచితంగా ప్రయాణించే అవకాశం అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కల్పించబోతుందన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి త్వరలో మనకు అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. వీటితో పాటుగా మరికొన్ని పథకాలను జోడించే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గెలిపే లక్ష్యంగా మనకు లాస్ట్ ఎలక్షన్స్లో ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి కొన్ని పథకాలు ఉంటే మేనిఫెస్టోలో ప్రకటించకుండా ఉన్నటువంటి కొన్ని పథకాలను కూడా యాడ్ చేశారండి. మొత్తం మీద నవరత్నాలు మనం చూసుకుంటే 9 పథకాలే ఉన్నాయి. కానీ నవరత్నాలకు మించి దాదాపు ఒక 7-8 పథకాలను ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటూ వచ్చారన్నమాట. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గెలిపే లక్ష్యంగా చివరి అస్త్రంగా ఈ యొక్క రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మనకు ప్రకటించబోతున్నారన్నమాట. సో మొత్తం మీద ఈ యొక్క రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా రైతులకు కానీ విద్యార్థులకు కానీ మరో కొన్ని కీలకమైనటువంటి పథకాలు తీసుకొచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఏది ఏమైనా మనకు మరో 2 రోజుల్లో ఈ యొక్క పూర్తి వివరాలు అయితే తెలియబోతున్నాయి. అంటే మనకు మేనిఫెస్టో అనేది ప్రకటించిన వెంటనే మనకు పూర్తి వివరాలు అయితే నేను మీకు మరొక వీడియో చేసి విత్ జెన్యూన్ అండ్ ప్రూఫ్గా ప్రతి ఒక్క వీడియో కూడా నేను మీకు జెన్యూన్గానే అందిస్తాను. కాబట్టి మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు రెగ్యులర్గా పొందాలంటే రెగ్యులర్గా మన ఛానల్ని మీరు విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.